జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. త్రిముఖ పోరులో ఒక బలమైన పోటీదారు బరి నుంచి తప్పుకుంటే పోటీ రసవత్తరంగా మారుతుంది. పలాయనం చిత్తగించిన ప్రత్యర్థి బలగం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వారినే విజయం వరిస్తుందంటారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం అనేక ఆసక్తులకు ఉత్కంఠకు తెరలేపింది. ప్రధాన పోటీ రెండు బలమైన జాతీయ పార్టీల మధ్య నెలకొంది. గతంలో విజయ పరంపరను కొనసాగించిన బీఆర్ఎస్ ఇప్పుడు సమాధి స్థితిలోకి వెళ్లిపోయింది. సుదీర్ఘకాలం తర్వాత విజయ తీరాలను చేరుకున్న కాంగ్రెస్ పార్టీ భ్రమల నుంచి ఇంకా తేరుకోవడం లేదు. మెదక్ లోక్సభ స్థానంలో 4 దశాబ్దాలుగా బీజేపీ నిలకడగా తన ప్రత్యర్థులను ఢీకొంటూ నికరమైన ఓట్లను సాధిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నీలం మధుకు సొంత పార్టీ నుంచే సహకారం లభించడం లేదు. బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డికి ఆదిలోనే హంసపాదుల ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాత్రం అనేక అనుకూలతల మధ్య ప్రత్యర్థులను ముప్పతిప్పులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ ఢీలా పడడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లనుందని అంచనాలు రావడంతో కాంగ్రెస్ ఆగమేఘాల మీద ఆపరేషన్ సిద్దిపేట మొదలుపెట్టింది. 3 సిద్దిపేట బీఆర్ఎస్ కౌన్సిలర్లను తన వైపు తిప్పుకుంది. ఎన్ని ఆపరేషన్లు చేసినా కాంగ్రెస్ లో నెలకొన్న వర్గపోరు ఆ పార్టీకి నష్టం చేస్తాయంటారు స్థానికులు. నీలం మధు అభ్యర్థిత్వంపై సుముఖంగా లేని జగ్గారెడ్డి, మైనంపల్లి వర్గాలు సెగ్మెంట్లో జరిగే ప్రచార కార్యక్రమాల్లో అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. పోటీ విషయంలో మొదట ఆసక్తి ప్రదర్శించిన నిర్మలా జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరాలు రఘునందన్ రావు బీజేపీ తరపున పోటీకి దిగడంతో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ ఎంపిక చేసిన లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డి రాజకీయాలకు కొత్త కావడంతో రఘునందన్ రావు లాంటి పేరున్న నేతతో తలపడడం వృధా ప్రయాస అనే టాక్ కూడా వినిపిస్తోంది. నీలం మధు విషయంలోనూ సుమారు ఇదే అభిప్రాయం ఉంది. పటాన్చేరు అసెంబ్లీ పరిధిలో మాత్రమే నీలం ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని, మొత్తం లోక్సభ సెగ్మెంట్లో బీజేపీతో పోటీ పడగల సామర్థ్యం లేదంటారు. దుబ్బాక అసెంబ్లీ బరిలో ఇటీవల ఓడిపోవడం, గత ఎన్నికల్లో మెదక్ లోక్సభకు పోటీ చేసి 3వ స్థానానికి పరిమితం కావడంతో సానుభూతి ఏర్పడి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిజానికి సానుభూతి కంటే రఘునందన్ రావు నాయకత్వ పటిమ, మోదీ ప్రచండ శక్తి రెండు సమపాళ్లలో కలవడమే కమలం విజయావకాశాలు పెరగడానికి కారణమన్నొచ్చు. ముఖ్యంగా నీలం మధుకు టికెట్ ఇవ్వడం సంగారెడ్డి, మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఇష్టం లేదు. జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్లు ఈ అభ్యర్థికి సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పాటు పటాన్చేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నీలం మధు ఓట్లు చీల్చడంతో ఓడిపోయిన కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధుకు సహకరించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పడంతో మెదక్ పోరు ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ విజయావకాశాలు దెబ్బతినడం, నేతలు పక్క చూపులు చూడడంతో ప్రతిపక్ష పార్టీ గెలుపు ఆశలు వదులుకుంది. ఆర్ఎస్ మెదక్ ఎంపీ టికెట్ను మాజీ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి కేటాయించడంపై ఉద్యమకారులు, బీసీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. కోట్లు ముట్ట చెప్పిన వారికి, కోట్లు ఉన్నవారికే టికెట్ కేటాయిస్తున్నారని, ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన ఉద్యమకారులను, జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను అవమానిస్తున్నారని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. వెంకట్రామరెడ్డికి టికెట్ కేటాయించడం ఉద్యమకారులకు అన్యాయం చేయడమేనని బీఆర్ఎస్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఉద్యమకారులను, సీనియర్ నాయకులను, పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని విస్మరించడం తగదనే భావనతో ఉన్నారని టాక్. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ జిల్లా అధికారిగా పనిచేసిన వ్యక్తిని రాజీనామా చేయగానే ఎమ్మెల్సీగా చేయడం, ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడమేంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో పక్క జిల్లా నాయకుల పెత్తనం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప పదవులు ఇవ్వలేదని మండిపడ్డారు. జనాభాలో సగం ఉన్న బీసీలకు ఈ మేరకు ఎంపీ టికెట్లు కేటాయించకపోవడం దారుణమన్నారు. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సమానమైన ఓట్లను బీజేపీ సాధించింది. 23,206 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి రాగా 23,201 ఓట్లు బీజేపీకి వచ్చాయి. కాబట్టి బీఆర్ఎస్ ఓటు నమ్ముకోవడమే తప్ప కాంగ్రెస్ కు సిద్దిపేట సెగ్మెంట్లో చెప్పుకోదగిన స్థాయిలో బలం లేదు. మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కొంత బలం ఉన్నమాట నిజమే. బీజేపీకి ఉన్న బలం అంతంత మాత్రమే అని చెప్పాలి. నర్సాపూర్లో 2014తో పోలిస్తే 2023 ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. సంగారెడ్డి స్థానానికి జరిగిన పోటీలో ప్రధాన పార్టీలు కాకుండా సుమారు 25 మంది అభ్యర్థులు వేల కొద్ది ఓట్లు చీల్చినప్పటికీ బీజేపీ 20,000కు పై చిలుకు ఓట్లను సాధించింది. పటాన్చెరు సెగ్మెంట్లో గతంలో బీజేపీ బలం చెప్పుకోదగిన స్థాయిలో లేకపోయినా
ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. దుబ్బాక నియోజకవర్గంలో 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 2వ స్థానానికి పరిమితమైంది. దుబ్బాకలో ముందు నుంచి బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉంది. గజ్వేల్ నియోజకవర్గంలో ముందు నుంచి బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మాజీ మంత్రి ఈటెల బరిలోకి దిగడంతో కేసీఆర్కు గట్టి పోటీ ఇచ్చారు. 66,000 పై చిలుకు ఓట్లను సాధించారు. కేసీఆర్ కేవలం 45,000 మెజార్టీతో గట్టెక్కారు. 1998 సాధారణ ఎన్నికల తర్వాత మెదక్ బరి నుంచి అంతర్ధానమైన కాంగ్రెస్ ఇప్పుడు వాపును బలుపుగా భావించి జబ్బలు చరుచుకుంటోంది. 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన బీజేపీ ఓటు బ్యాంకును క్రమంగా పెంచుకుంటూ వస్తుంది. 1991లో అల్లాని కిషన్రావు పోటీకి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత, నియోజకవర్గంలో ప్రాబల్యం గల నాయకుడు, సిట్టింగ్ ఎంపీ బాగారెడ్డిని ఢీకొనడం అసాధ్యమన్నారు. మెదక్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ కు పట్టుబడడంతో పాటు రాజీవ్ గాంధీ హత్యోదంతం తర్వాత ఏర్పడిన సానుభూతి వాతావరణంలో బీజేపీకి డిపాజిట్లు రావన్నారు. కానీ బీజేపీ అభ్యర్థి కిషన్రావుకు 15% ఓట్లు వచ్చాయి. 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 1996లో ఆలె నరేంద్ర పోటీ చేసి 19% ఓట్లను సాధించారు. 1998లో మరోసారి పోటీకి దిగిన ఆలె నరేంద్ర 31% ఓట్లను సొంతం చేసుకున్నారు. 1989 నుంచి 98 వరకు వరుస విజయాలు సాధించి ఎవరూ తనను ఢీ కొట్టలేరని భావించిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మొగిలిగుండ్ల బాగారెడ్డిని 1999లో 22,000 ఓట్ల మెజార్టీతో ఆలె నరేంద్ర మట్టి కరిపించారు. 46% ఓట్లతో బీజేపీ తరపున పోటీ చేసిన ఆలె నరేంద్ర 46% ఓట్లతో విజయాన్ని సాధించారు. గడిచిన 5 రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలం పెరిగింది. మోదీ, అమిత్ షాల నేతృత్వంలో కమలం పార్టీ దూసుకువెడుతుంది. మోదీ హ్యాట్రిక్, రామమందిరం అంశంతో పాటు మెదక్ బరిలో నిలబడిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై గల అభిమానం, పేరు, ప్రఖ్యాతులు కూడా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మెదక్ లోక్సభ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2 సెగ్మెంట్లు మినహా మిగతా 5 స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లను కమలం పార్టీ కొల్లగొడుతుందనే అభిప్రాయం బలంగా ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు తమ అభ్యర్థి ప్రచారం కోసం అవసరమైన రీతిలో బయటకు రాకపోవడంతో ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుంది. బలమైన జాతీయ పార్టీల మధ్య గెలుపు అసాధ్యమని భావించడంతో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి కూడా కాస్తంత వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ప్రచార పర్వంలోకి దిగినా పటాన్చేరు మినహా మిగతా చోట్ల ప్రభావం చూపగలడా అనే విషయంలో అనిశ్చితి నెలకొంది. మొత్తంగా బీఆర్ఎస్ కంచుకోటగా చెప్పుకునే స్థానంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కమలం జెండా ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది.